వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే మాచబొల్లారం దగ్గరలో హిందీస్ వీబీ సిటీ అని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. సో, ఇక్కడ ఒక దారుణమైన సంఘటన జరిగింది. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. కొన్ని కుక్క పిల్లల్ని ఒక వ్యక్తి అతి దారుణంగా ఒక గోడకేసి కొట్టిన ఆ సంఘటనలన్నీ కూడా విజువల్స్ అన్ని కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం మనం అదే ప్లేస్ రావడం జరిగింది. అసలు ఎందుకు అంత విచక్షణ రహితంగా అతను ప్రవర్తించాడు? అతని కారణాలేంటి? అసలు ఎందుకు చిన్న కుక్క పిల్లల్ని రోజుల పిల్లలు అవి పుట్టి నాకు తెలిసి ఒక వారం రోజులు అవుతున్నాయి. సో, వాటిని దారుణంగా గోడకేసి కొట్టి, అలాగే మిగతా 4 పిల్లల్ని కూడా ఆ చివరకు తీసుకెళ్ళి అక్కడ ఒక ఇటుకతో వాటి తలలు పగలగొట్టి చంపేశాడు. సో, అంటే ఎవరు చూడలేదని చెప్పేసి అతను అనుకున్నాడు. మొత్తం అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గాని వాళ్ళు కూడా దాన్ని దాచే ప్రయత్నం చేశారు. బట్ ఒక వ్యక్తి ముందుండి అసలు మొత్తం కూడా దాన్ని బయట తీసే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ బ్లడ్ మార్క్స్ అన్ని కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అలాగే ఇటు నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లో మొత్తం క్లియర్‌గా ఒకసారి మనం క్లియర్‌గా చూడొచ్చు. అతను గోడకేసి కొట్టిన విధానం అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. సో, ఇది ఇక్కడ దాని తలని ఇక్కడ గట్టిగా వేసి కొట్టాడు. ఒకసారి విజువల్ కూడా నేను పక్కన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. దాదాపు 3 కుక్కలను కూడా అట్లానే ఇక్కడ కొట్టి చంపిండు. 3 సార్లు ఈ గోడకేసి కొట్టి చంపిండు. అలాగే ఇక్కడ ఈ మార్క్ చూడొచ్చు మనం. మనకు క్లియర్ గా కనిపిస్తుంది డాగ్ యొక్క చిన్న కుక్క పిల్ల యొక్క మార్క్ మొత్తం కూడా. దాన్ని ఇక్కడ పెట్టి దానిపైన కాలు వేసి తొక్కి చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఒకసారి మనం చూడొచ్చు క్లియర్ గా. అండ్ మిగతా కుక్క పిల్లలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లి చంపేశాడని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎప్పుడు చూసారు? ఎలా చూసారేంటి? మాకు 14వ తారీఖుకి తెలిసిందండి అది. 14వ తారీఖు రాత్రికి మేము అన్నం పెట్టడానికి వచ్చాము. అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు పిల్లలు చనిపోయి ఉన్నాయి. తలలు క్రష్ అయిపోయి ఉన్నాయి. మాకు అనుమానం వచ్చింది. ఇటుకరాయి ఒకటి ఉంది. ఆ ఇటుకరాయితో తలలు మొత్తం క్రష్ అయిపోయి ఉన్నాయి. నాలుకలు బయటకు వచ్చి, కళ్ళు బయటకు వచ్చేసి. సో మాకు అనుమానం వచ్చి సీసీటీవీలో చెక్ చేస్తే మాకు సీసీ ఫుటేజ్ లో కనిపించింది. అతను 4 పిల్లల్ని చాలా దారుణంగా చంపేశాడు. అంటే అవి చనిపోయి దాదాపు 3-4 రోజులు అవుతుంది. వన్ డే ఇది 14th అయింది. మాకు 15th తెలిసింది. ఓకే. నార్మల్ గా మీరు ఫుడ్ పెట్టడానికి వచ్చారు అక్కడికి? కిందకి వచ్చాము. కింద ఇక్కడ మదర్ డాగ్ పిల్లల్ని పెట్టింది అది. వాటి మంచి చూసుకుంటున్నాం మేము. అంతే. ఎందుకు మీరు అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకు ఆ రకంగా అతను ప్రవర్తించాడని? కనపడలేదు మళ్ళీ. అతనికి స్ట్రీట్ డాగ్స్ అంటే ఇష్టం ఉండదంట. అతనికి ఓన్లీ బ్రీడ్ డాగ్స్ అంటేనే ఇష్టం. స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ కనిపించినా కర్రలతో రాళ్లతో కొడతాడంట. ఇక్కడ కూడా అట్లానే ఆ కుక్క పిల్లని బాల్ ఇసిరినట్టు ఇసరడం, గోడకేసి కొట్టడం, కొన ఊపిరితో ఉంటే ఆ కాళ్ళు దాని తల మీద పెట్టి ఆ ఊపిరి పోయేదాకా నొక్కి చంపేశాడు చాలా దారుణంగా. అంటే కేవలం పిల్లల్ని మాత్రమే చంపాడా? లేకపోతే మదర్ డాగ్ నియమంలా ఓన్లీ పిల్లల్ని చంపేశాడు. తిరగబడి ఉంటుంది నాకు తెలుసు. అది లేదు, పారిపోయింది. దాన్ని కొట్టి పంపించేశాడు ముందు. ఆ పిల్లల్ని చంపేశాడు. సరే, మిగతా ఒక పిల్లనైతే అక్కడ చంపేశారని చెప్తున్నారు. మిగతా పిల్లల్ని ఎక్కడ చంపేశారు? మిగతా పిల్లల్ని అక్కడ లోపల చంపేశాడు. ఇక్కడికి తీసుకొచ్చా. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ రాయితోనే క్రష్ చేసింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇటుకతో ఆ పిల్లల యొక్క తలల పైన కొట్టి మిగతా 4 పిల్లలను కూడా ఇక్కడే చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. ఆ బ్లడ్ మార్క్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సార్ వచ్చారా? పోలీసుల వాళ్ళు వచ్చారా? వచ్చారండి. వచ్చి ఏమంటున్నారు? నిన్న వచ్చారు. వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళారు అరెస్ట్ చేసి. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ప్రెసెంట్ అతను బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చేసాడంటూ కూడా వచ్చేసాడు. బెయిల్ ఇచ్చారంట, స్టేషన్ బెయిల్. సో అంటే అతనితో మాట్లాడే ప్రయత్నం చేయలేదా సార్ మీరు? లేదా, మాట్లాడామండి. మాట్లాడితే నేను కొట్టాను, చంపాను అంటున్నాడు. ఒప్పుకుంటున్నా నేనే చేశాను. అవును. మరి ఎందుకు అలా చేసావు అని చెప్పట్లేదా? నాకు ఇష్టం లేదు అది స్ట్రీట్ డాగ్స్ అంటే. నేను ఎక్కడైనా అట్లానే కొడతాను, అట్లానే చెప్తాను. కన్వెన్షన్ వీడియో కూడా ఉంది మన దగ్గర. అతను చెప్పిన ఇష్టం లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళతో చెప్పి అవి తీసి బయట పడేసే ప్రయత్నం చేయొచ్చు. కావాలని అది అతనికి ముందు నుంచి ఉంది ఈ అలవాటు, కుక్కల్ని కొట్టడం, చంపడం. కాకపోతే ఎక్కడికి తెలియలేదు, ఇవాళ మాకు తెలిసింది. సో అంటే అతను ఇదే అపార్ట్మెంట్ లో ఉంటాడా సార్? అవునండి, ఇందులోనే ఇండియస్ వీబీ సిటీలోనే కే బ్లాక్ లో ఫ్లాట్ నెంబర్ 509. ఓకే. వాళ్ళు అంటే తర్వాత ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మీతో గొడవలు పెట్టుకోవడం కానీ అట్లా ఏమైనా చేశారా సార్? ఏం లేదు. ఓకేనా? ఏం లేదు. లోపలికి మమ్మల్ని సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎలా చేయట్లేదు, అందుకని ఈ ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు ఈ వీబీ సిటీది ఇమేజ్ ఇదవుతుందని చెప్పి ఇదవుతున్నారు. సో మొత్తం ఎన్ని కుక్క పిల్లలు సార్? 5 పిల్లలు మొత్తం. 5 పిల్లల్ని చంపేశాడు. 4 పిల్లల్ని అక్కడ చంపాడు. ఒక పిల్లని అక్కడ ఇసిరి గోడకేసి కొట్టి చంపేశాడు. సార్ అంటే సీసీటీవీ ఫుటేజ్ ఏం కనిపించట్లేదు ఇక్కడ, రికార్డ్ అయింది అంటున్నారు. చివర్లో ఉంటుంది. ఆ చివరి నుంచి చివరి వరకు ఫోకస్ చేస్తుంది. ఫోకస్ చేసింది అది, అందులోనే మాకు కనిపించింది. ఓకే.
అంటే అతను సీసీటీవీ ఫుటేజ్ లో ఇంతవరకు కవర్ అవ్వదేమో అనుకుని చెప్పేసి చంపేశాడు. అతనికి తెలియలే ఆ మూల కూడా ఒక సీసీటీవీ ఉందని అతనికి తెలియలే. ఈ 4 చంపాడు, 4 చోట అయితే సీసీటీవీ లేదు. ఈ ఒక్క పిల్లల్ని నల్ల పిల్లని ఇసిరి కొట్టిండు కదా, కాళ్ళతో నొక్కి చంపిండు కదా, అక్కడ సీసీ ఉంది, అందులో పడింది. ఇప్పుడు వెళ్ళొచ్చు సార్, ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా, మనం వెళ్దామా? ఒకసారి 509 అన్నారు కదా, ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒకసారి అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి అంత విచక్షణ రహితంగా అతను ప్రవర్తించి ఆ కుక్కలను అయితే చంపేశాడు. మరి అతని మానసిక స్థితి ఎలా ఉన్నది అని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పోలీసులు అతన్ని బెయిల్ మీద మళ్ళీ బయటికి వదిలేశారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పైకి వెళ్దాం. అక్కడ ఉండడం వల్ల తెలిసింది ఎవరు చేశారు ఏంటి అనేది. లేకపోతే కనిపించేది కాదు, అది ఎవరికి తెలిసేది కూడా కాదు ఇలా అయిందని. ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ నెక్స్ట్ డే మాకు తెలిసిందా, మేము ఇక్కడికి వచ్చాం, రాత్రి దాకా ఇక్కడే ఉన్నాం, తలుపులు తీయట్లా, లోపల ఉండి కూడా తీయట్లే. అతను ఒక్కడే ఉంటాడు, అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఒక వైఫ్, ఆమె వైఫ్, ఒక డాగ్, పెట్ డాగ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తలుపులు తీయలేదు. తలుపు తీయట్లేదు, అతను ఉంటున్నాడేమో, లోపలే ఉంటున్నాడేమో కానీ తలుపు తీయట్లేదు. సో రీజన్ అంటే భయపడ్డాడు అతను, నాకు తెలుసు. అవును, చూద్దాం సార్, ఎందుకంటే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రీజన్ కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి అతను ఓకే, నాకు తెలిసి అతను మానసిక స్థితి సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. వీధి కుక్కలు అంటే అసహ్యం అతనికి. బ్రీడ్ డాగ్స్ అయితే పెంచుకుంటాడంట. ఇప్పుడు ఇతని మీదకి వచ్చి ఇతని పైన దాడి చేస్తే, ఇతను అప్పుడు ఫైట్ చేసిన ఓకే, గానీ ఆ చిన్న పిల్లలు ఏం చెయ్యవు కదా, అవి పుట్టి 1 వీకే సరిగ్గా నడవడం కూడా రావు వాటి, నాకు తెలిసి. మరి అలాంటి పిల్లల్ని ఎందుకు చంపాడు అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. సో అతనైతే డోర్ తీసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఆ కుక్క పిల్లల్ని అయితే అతి దారుణంగా చంపేశాడు. కింద మనకి క్లియర్ గా కనిపించినట్టు ఆ ఇటుక బొంత తీసుకుని వాటిని వాటి తలపైన దారుణంగా కొట్టి వాటి తల్లిని తరిమేసి అక్కడి నుంచి కూడా దారుణంగా కొట్టయితే చంపేశాడు. అలాగే మరొక కుక్క పిల్లని పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్ లో ఒక గోడకేసి దాని తలని గట్టిగా మోది దాన్ని కూడా చంపేశాడు. మరి ఎందుకు ఈ రకంగా ప్రవర్తించాడని అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం. బట్ అతను బయటకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇతను అరెస్ట్ చేశారని చెప్తున్నారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడంటూ కూడా చెప్తున్నారు. సో ఇతను ఇండీస్ విబి సిటీలో 509 ఫ్లాట్ లో ఉంటున్నాడు. సో అంటే ఈ వ్యక్తి మరి ఇతనికి ఒకవేళ విపరీతంగా కోపం వస్తే కనుక మరి మనుషుల పైన ఏమైనా విపరీతం చిన్న పిల్లల మీద కూడా చూపించచ్చు, లేడీస్ మీద కూడా చూపించచ్చు. ఇట్లాంటి వాడు చాలా డేంజర్ అండి సొసైటీ. మాటలు రాని అలాంటి జంతువులపైనే ఇంత ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా అవి అరవవు, ఏం చేయవు, వాటిపైనే ఇంత దాడికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ చిన్న పిల్లల పైన ఏమైనా కోపం వచ్చి కఠినంగా కోపం వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. డేంజర్ అండి, ఇట్లాంటి వాడు సొసైటీకి చాలా డేంజర్, చాలా హార్మ్ఫుల్. ఇతను ఇంకో సైకో ట్రీట్మెంట్ ఇతనంతా. అంటే మీతో మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాడు సార్. అగ్రెసివ్నెస్ అట్లానే ఉంది. మీకు వీడియోస్ చూపిస్తాను, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూపించండి సార్, నాకు వీడియో చూపించండి. అర్థమవుతుంది అతను మీతో గొడవ పడే విధానం చూస్తుంటేనే మాకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, సో ఇది ఇండీస్ అపార్ట్మెంట్స్ లో జరిగిన యొక్క సిచ్యువేషన్. సో అతను ఇంత దుర్మార్గుడు అంటే పాపం పిల్లల్ని అసలు వాటికి అరవడం కూడా సరిగ్గా రావు. అవి పుట్టి వారం రోజులు మాత్రమే అయినా సరే కనీసం మనసు లేకుండా వాటిని గోడకి కొట్టి కాళ్ళతో తొక్కి ఇటుక బొంతలతో గట్టిగా కొట్టి చంపేశాడు ఈ దుర్మార్గుడు. అతను డోర్ తీసే ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ తీసుంటే కనుక నేను గట్టిగా అడిగే ప్రయత్నం చేసేవాడిని. ఇతను అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే ఇతను మాటలు రాని కుక్క పిల్లల్నే ఆ రకంగా వాటిపైన ప్రవర్తించాడు. ఒకవేళ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఒకవేళ ఏదైనా బాల్ తగిలినా కానీ లేకపోతే వాళ్ళపైన కోపం వచ్చినప్పుడు అప్పుడు ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కూడా భయాందోళనకి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇతను బయటకు తీసుకొద్దాం, మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. బయటకు తీసుకొచ్చి ఇతని చేత ఖచ్చితంగా క్షమాపణలు చెప్పిద్దాం మనం. పోలీస్ కేసు కూడా ఏది కాదండి, పిఎఫ్ఏ ఎంటర్ అయింది ఇందులో. మేనకా గాంధీ గారి ఆర్గనైజేషన్ పీపుల్ ఫర్ యానిమల్, ఆ మేడం గారి ఇదిలోనే అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఖచ్చితంగా ఇతను బయటకు తీసుకొద్దాం, ఇతనితో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పిద్దాం. అలాగే.